బియన్వెనిడోస్ వెనిజువేలా అంటే వెల్కమ్ టు వెనిజువేలా అని వచ్చేసాం గాయస్. అడుగు పెట్టేసాం. దేశం 195 వెనిజువేలా. Hola David, bienvenido a Venezuela. యా muy gracias. సో చూడండి గైస్, ల్యాప్టాప్లోని మోస్ట్ డేంజరస్ సిటీస్ ఇన్ ద వరల్డ్ క్లిక్ చేస్తున్నా. చూస్తున్నారు కదా మీరు. కిందకి వెళ్ళిపోదాం, ఎందుకంటే కింద నుంచి మొదలైంది అది. మీదైతే 15 వస్తుంది మనకి. సో నెంబర్ 1 మోస్ట్ డేంజరస్ సిటీ ఏంటి ప్రపంచంలో? టిహువానా, మెక్సికో. ఆల్రెడీ డీటెయిల్గా వీడియోస్ తీసి పెట్టాను, అది మీకు మన మెక్సికో ప్లేలిస్ట్లో ఉంటుంది. నెంబర్ 2 ఆకపూకో. ఆకపుల్కో అని రాసింది కానీ దాన్ని ఆకపూకో అంటారు దీనిలో, మెక్సికో స్పానిష్లో. నెంబర్ 3 ఏంటి? కరాకాస్, వెనిజువేలా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కరాకాస్, వెనిజువేలా. సో నెంబర్ 3 డేంజరస్ సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో లబ్డబ్బా. ఇది చూడండి, 2024 ఓన్లీ సగమే అయింది కాబట్టి హాఫ్లో చూద్దాం క్రైమ్ ఇండెక్స్. సో క్రైమ్ లెక్క చూసుకుంటే వెనిజువేలా ఉందా లేదా? నెంబర్ 3. ఇందులో కూడా ఏంటి ఇదిగోండి, ఫస్ట్ సౌత్ ఆఫ్రికా, 2 ప్రిటోరియా, 3 కరాకాస్, వెనిజువేలా. సో ఇప్పుడు అర్థమవుతుంది మీకు మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎంత టెన్షన్ పడాలో. ఇది గైస్ వెనిజువేలా. సో లెట్స్ డూ ఇట్. హలో గాయస్, నేను మళ్ళీ మీ రావి. మీకు చెప్పినట్టు మీకు లాస్ట్ వీడియోలో నా వెనిజువేలా వీసా అప్డేట్ ఇచ్చేసాను. సో 195 దేశం వీసా అయితే వచ్చేసింది. మీకు చెప్పాను ఆ వీడియో రీచ్ అవ్వదు అని. నేను అనుకున్నట్టే రీచ్ అవ్వలేదు. ఎందుకు ఏంటి పక్కన పెట్టేస్తే, మొత్తానికి ఇవాళ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. నాకు 6 నెలలు మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చింది. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను వెనిజువేలా వెళ్ళొచ్చు. కాకపోతే నేను కంప్లీట్గా ప్లాన్డ్గా లేను కాబట్టి ఈ ట్రిప్లోని ఓన్లీ 8 రోజులు ప్లాన్ చేస్తున్నా. 8-9 రోజులు ఉందామని టోటల్గా దొరికిన టికెట్ బట్టి, లాస్ట్ మినిట్ ఇది బట్టి ప్లాన్ అయితే 8 రోజులు. కానీ నేను 1 వే టికెట్ తీసుకున్నాను, రిటర్న్ టికెట్ అయితే తీసుకోలేదు. సో వెనిజువేలా గురించి మీకు ఇంట్రడక్షన్లో చూపించినట్టు 2023 వరకు నెంబర్ 1 డేంజరస్ సిటీ. కాకపోతే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కాబట్టి, అయినా కూడా ప్రపంచం మొత్తంలో చాలా కిరాతకమైన పట్టణాల్లోని వెనిజువేలా రాజధాని కరాకాస్ 1, 2, 3. సో 3వది ఉంది. మీకు కొన్ని స్టాటిస్టిక్స్ అయితే మీకు స్టార్టింగ్లో చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. సో ఈ డేంజరస్ ప్లేస్కి వెళ్ళిపోవడం అంటే కొంచెం టెన్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. మనం నెంబర్ 1 డేంజరస్ ప్లేస్ టిహువానా, మెక్సికోలోని వెళ్ళి మీకు క్లియర్గా వీడియోస్ చేసి చూపించాను. సో ఇప్పుడైతే కొద్ది గంటల్లో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేనైతే, నాకు డైరెక్ట్ ఫ్లైట్ మెక్సికో నుంచి కూడా దొరకలేదు కాబట్టి నేను పానమా సిటీ వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లైట్ పానమా సిటీ నుంచి కరాకాస్. సో కరాకాస్లో నేను ల్యాండ్ అయ్యేసరికి అర్ధరాత్రి 2, 3, 4 కరెక్ట్గా గుర్తులేదు. బోర్డింగ్ పాస్ చూడాలి. 4 గంటలకి అతి భయంకరమైన భీకరమైన ఊరికి వెళ్ళాలి. ఇంతే కాకుండా వెనిజువేలా ఒకప్పుడు చాలా 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 ధనికమైన దేశం. ఎందుకు సంకనాగిపోయింది అన్నది వెనిజువేలా వీడియోస్లో, వెనిజువేలా సిరీస్లో మీకు చూపిస్తాను. మెయిన్లీ స్కీముల వల్ల, ఉచిత పథకాల వల్ల అయితే సంకనాగిపోయింది. కానీ దాని గురించి డీటెయిల్గా మనం ఒకసారి వెనిజువేలా వెళ్ళాక లోకల్స్తో మాట్లాడి అన్నీ తెలుసుకొని మీకైతే డీటెయిల్స్ చెప్తాను. అంతేకాకుండా వెనిజువేలా 1940లో 50లో అమెరికాకి పోటీగా ధీటుగా హైవేలు అన్నీ ఉండేవి. అంతేకాకుండా యూరప్ నుండి, అంటే ఫ్రాన్స్ నుంచి, స్పెయిన్ నుంచి, అన్నిటి నుంచి వెనిజువేలాలో వచ్చి వర్క్ చేసేవారు. అలాంటి వెనిజువేలా ఇప్పుడు ఎందుకు సంగనాగిపోయింది, ఎంత డేంజరస్ ఎందుకైంది, అవన్నీ మన వెనిజువేలా సిరీస్లో కవర్ చేద్దాం. రెండోది, ప్రపంచంలో అత్యంత అందమైన సుందరీమణులు ఉండేది వెనిజువేలా. ఎందుకో మీకు చెప్తాను. సో ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో 9 సార్లు అమెరికా విన్ అయింది, 7 సార్లు వెనిజువేలా నెంబర్ 2లో ఉంది. కానీ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఎర్త్, ఇంకోటి మిస్ గ్లోబల్, అలా 4 ఉంటాయి కదా. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఆ లెక్కలో చూస్తే వెనిజువేలా ప్రపంచం మొత్తంలో నెంబర్ 1. అంటే ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి 1, 2, 3, 4 వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఐశ్వర్యరాయ్ మీకు తెలుసు కదా, సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ అయింది, ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్. సో అలాంటి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ కలిపితే వెనిజువేలాలో ఇప్పటి వరకు 20-25 సార్లు
సో ప్రపంచంలో అత్యంత సుందరమైన ఉండేది అదే దేశం, ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశం. ఇప్పుడు కూడా మీరు చూడడానికి వెనిజులా స్కై స్క్రేపర్స్ బ్యూటిఫుల్ అన్నీ ఉంటాయి, కాకపోతే క్రైమ్ ఎక్కువైపోయింది, ఎప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది. సో మనం వెళ్ళిపోతున్నాం. ప్రపంచంలో 3 డేంజరస్ రాజధాని కరాకస్కి. మీరు వరి అవ్వకండి, ఈ సిరీస్లోని నేను ఏంజల్ ఫాల్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. 300 మీటర్లు 400 మీటర్లు ఎత్తైన ఇవి చూసి మన జరసొప్ప జలపాతం కానీ లేకపోతే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కానీ చూసి వావ్ అనుకుంటాం. వెనిజువేలాలో ప్రపంచం మొత్తంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉంది, 1 కిలోమీటర్ పొడవు, 1000 మీటర్స్, ఏంజల్ ఫాల్స్. అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు. మనం ప్లేన్లో హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, లేకపోతే హెలికాప్టర్ వెళ్ళి పైన ల్యాండ్ అవ్వచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే మనం కొన్ని గంటలు నదిలోని బోటు మీద వెళ్ళి అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్లు హైక్ చేసి బేస్కి వెళ్ళాలి. నా ప్లాన్ ఏంటంటే హెలికాప్టర్లోని చేద్దాం, బేస్ కూడా చేద్దాం. చివరి కంట్రీ కాబట్టి ఆ మాత్రం చేయాలి. సో నేనైతే చాలా 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 క్లౌడ్ నైన్ అంటారు కదా, గాల్లో తేలుతున్నా. సో ఎవరికైనా ఈ వీడియో రీచ్ అవ్వకపోతే, మొదటిసారి తెలుగువాడు చరిత్ర సృష్టిస్తున్నాడు కాబట్టి, ఓకే, భారతదేశం మొత్తంలోని ఇద్దరు ఉన్నారు. నెంబర్ 3, నార్త్ ఇండియాలో ఎంతోమంది వ్లాగర్స్ ఉన్నారు, ఈస్ట్ ఇండియా, కన్నడ వ్లాగర్స్, తమిళ వ్లాగర్స్ అందరూ ఉన్నారు. ఆయన ఎంబసీలో పనిచేసే ఒక ఆయన ఒక్కడే చేశాడు. తర్వాత మనం తెలుగు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మనం అయితే చేయబోతున్నాం, ఓకేనా? సో అది గైస్. అలాగే ఇంకో స్టాటిస్టిక్ చూద్దాం, ఏ దేశాలకి ఎక్కువ మిస్ యూనివర్స్లు ఉన్నారు. సో యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో మ్యాక్సిమము 8 మంది. సెకండ్ ఎవరు ఉన్నారు చూడండి, వెనిజువేలా. సో అత్యంత అందమైన సుందరమైన ప్రజలు వెనిజువేలాలో ఉంటారు. చూసారా, యునైటెడ్ స్టేట్స్ 2, వెనిజువేలా. క్రైమ్లోని చాలా ఎక్కువ, మిస్ యూనివర్స్లు అందగత్తెలు కూడా ఇక్కడే ఎక్కువ. మనం వెళ్ళిపోతున్నాం వెనిజువేలా. సో గైజ్, అనుకోకుండా 2 రోజులకి మెక్సికో సిటీ వచ్చాను. 5 రోజులు దాటిపోయింది. ఇవాళ 6వ రోజు మెక్సికో సిటీ అయితే వదిలేస్తున్నా. మెక్సికో సిటీలోని మీకు పిరమిడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా. కాకపోతే మీకు తెలుసు, ఈ స్ట్రెస్లోని ఈ టెన్షన్లోని లేక చేయలేదు. మెక్సికో వ్లాగ్స్లో చెప్పినట్టు చాలాసార్లు మెక్సికో ఎలాగా వస్తాం, పక్కనే కాబట్టి రిచ్మండ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి. చాలా ఈజీ, డబ్బులు కూడా $200-300 ఈచ్ వే వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మెక్సికో సిటీ రావచ్చు. సో ఇప్పుడైతే అత్యద్భుతమైన నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం, చాలా ముఖ్యమైన ఘట్టంగా అయితే చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి ఈ రోడ్స్ అవి చూడండి ఎలా ఉందో, మెక్సికో సిటీ ఎంత బ్యూటిఫుల్ ఉందో, హైవేస్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు మెక్సికో సిటీ గురించి 2-3 వీడియోల్లోని మీరు ఆల్రెడీ చూసుంటారు. మెక్సికో సిటీ మీద మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది, మన రియాలిటీ ఎలా ఉంటుంది. చూసారా, పొద్దున్నే ట్రాఫిక్ జాము, ప్లేన్ మిస్ అయిపోతాం అనుకున్నా, అదిగోండి వచ్చేసాము. చూసారు కదా, ఎయిర్పోర్ట్తో ఇంటర్నేషనల్ బెనిటో హ్యువారెజ్. సో మెక్సికో సిటీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో మెక్సికో వీడియోల్లో ఎన్నోసార్లు చెప్పినట్టు మెక్సికో అంటే చాలామందికి చిన్న చూపు, ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న వాళ్ళకి. సో ఒక్కసారి మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది భారతదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో, మెక్సికో కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నార్త్ అమెరికాలో లేకపోతే భారతదేశం, ఇండియన్ సబ్ కాంటినెంట్ బయట ఏదైనా దేశం ఇండియాకి చాలా సిమిలర్ అంటే అది మెక్సికో. పీపుల్ కానీ వాళ్ళ మేనరిజమ్స్ కానీ అంతా. సో పూర్వం మనకి పురాణంలో చెప్పేవారు కదా, పాతాళలోకం అంటే సౌత్ అమెరికా. అర్థమైంది, ఏదో కింద ఉంటుంది అని అనుకుంటాం కదా, అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. సో పాతాళలోకం అని సౌత్ అమెరికా. దీని గురించి ఇంకో వీడియో చేస్తాను, మీకు డీటెయిల్గా చెప్తాను. పెరూలో దొరికిన సింబల్స్ కానీ లేకపోతే రకరకాలు. ఇదిగోండి మెక్సికో సిటీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. చాలా పెద్ద ఎయిర్పోర్టు. నేను ఇప్పుడు కోపా ఎయిర్లైన్స్లో ఫ్లై చేస్తున్నా. సో కోపా ఎయిర్లైన్స్ కాబట్టి నాకు లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, సీట్ అసైన్మెంట్ కానీ లేకపోతే బ్యాగేజ్ అలవెన్స్ కానీ ఇవన్నీ. సో కోపాలోని ఇక్కడి నుంచి పానమా దేశం రాజధాని, అక్కడి నుంచి కరాకాస్ వెనిజువేలా రాజధాని. సో ఇదిగోండి ఈ గ్రీన్ చిల్లీ సాస్తోని ఎంత అద్భుతంగా ఉందంటే ఫుడ్. ఈ చికెన్ టాకో, తర్వాత గ్వాకమోలీ, బీన్స్ మిక్స్ చేసి ఇచ్చాడు. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టేస్టింగ్ ఫుడ్ మాట. ఇదైతే తప్పకుండా ట్రై చేయాల్సిందే. అమెరికాలో ఎన్నోసార్లు మెక్సికన్ రెస్టారెంట్ ట్రై చేసాం కానీ ఇంత టేస్టీగా నేనైతే ఈ టాకోస్ తినలేదు. సో ఇది గైస్, సో ఆల్ సెట్. సో గైస్ వచ్చేసాం పనామా దేశం. లెట్స్ గో.
ఓకే గాయ్స్, వచ్చేసాం పానమా సిటీ. ఇదిగోండి, పానమా సిటీ గురించి మీకు చెప్పాలి. పానమా సిటీ వ్లాగ్స్ అయితే నేను చేయలేదు, పోస్ట్ చేయలేదు. పానమా వెళ్ళినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి. పానమా సిటీ స్కైలైన్ మీరు చూసారంటే, బిల్డింగులు చూసారంటే మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. న్యూయార్క్ సిటీలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అంత బిల్డింగ్స్. మొత్తం సెంట్రల్ అమెరికా మొత్తానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ లాగా మొత్తం లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు అన్నీ. అంతేకాకుండా పానమా దేశంలో పానమా కెనాల్ ఉంటుంది, సూయజ్ కెనాల్ లాగా పానమా కెనాల్. సో ఉత్తర అమెరికా ఖండంకి దక్షిణ అమెరికా ఖండంకి మధ్యలో ఉండే దేశం పానమా. సో పానమా దగ్గర అక్కడ పానమా కెనాల్ ఉంటుంది. అది లేకపోతే మీరు ఆలోచించండి, అలాస్కా నుంచి యూరోప్ వెళ్ళాలన్నా, భారతదేశం వెళ్ళాలన్నా, లేకపోతే కెనడా వెస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళాలన్నా చుట్టూరు తిరిగి వెళ్ళాలి కదా. ఈ పానమా కెనాల్ వల్ల ఎన్నో వేల కిలోమీటర్లు షిప్లకి సేవ్ అవుతాయి అన్నమాట. సో ఈ పానమా కెనాల్ నేషనలైజ్ చేసేసారు. వాళ్ళు టారిఫ్లు తీసుకుంటారు షిప్ వెళ్ళిన ప్రతి షిప్కి. ఆ పానమా కెనాల్ గురించి మీరు చాలా వీడియోలు చూసుంటారు, కానీ ఈ పానమా కెనాల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పానమా సిటీ ఎయిర్పోర్ట్ అయితే చూడండి ఎంత పెద్దదో, ఎంత హ్యూజ్ ఉందో. మనమైతే లాంచ్ కోసం ఎత్తుతున్నాం, ఎందుకంటే వెనిజువేలా కారకాస్ ఫ్లైట్కి ఇంకా 2 గంటల టైం ఉంది. మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తున్నా. సెంట్రల్ అమెరికాలో ఒక చాలా చిన్న దేశమైన పానమా ఎంత అద్భుతంగా ఈ ఎయిర్పోర్ట్ ఉందో చూడండి. సో నేను ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒక టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి వెళ్ళాలి, మధ్యలో మన లాంచ్ ఉందన్నమాట. సో లాంచ్లో 2 గంటలు ఏదైనా డిన్నర్ చేసేసి వెళ్దాం. స్టార్ అలయన్స్ గోల్ కోపా క్లబ్కి లోపలికి వెళ్ళిపోదాం. కోపా ఎయిర్లైన్స్. సో ఇదిగోండి పానమా సిటీ లాంచ్, సూపర్గా ఉంది. ఏం తీసుకుంటాం ఇక్కడ, ఏం తీసుకుందాం? కోకా కోలా కాఫీ. ఏం కాఫీ తాగడం లేదు, కోకా కోలా తాగడం లేదు. చూద్దాం ఫుడ్ ఏమైనా ఉందేమో. ఇంత క్లాసిక్ ఉంది చూడండి లాంచ్. సూపర్, వెరీ క్లాసీ, వెరీ నైస్. మనం డ్రింక్స్ తాగం కాబట్టి అవసరం లేదు. అక్కడ ఫుడ్ ఏముందో చూద్దాం. వెళ్దాం. చాలా బాగుంది. అంత ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఏది కనబడట్లేదు. సూప్ ఏదో ఉంటే బాగున్నాను, కానీ లేదు. ఈ గడ్డి కాదని తినాలని లేదు ఇప్పుడు నాకు. శాండ్విచ్లు ఉన్నాయి, నథింగ్ ఇంట్రెస్టింగ్. లేడ్సింది సూప్ కూడా లేకపోతే ఇలాగా. సో చాలా రాత్రి అయిపోయింది, కానీ నేనైతే ఈ ప్లేన్ బాగా ట్రాక్ చేస్తున్నా. మనం పానమా నుంచి కొలంబియా మీదుగా కరెక్ట్గా బార్డర్ మీద నేను చేయాలనేది. ఇదిగోండి జియో ట్రాకింగ్తోని కరెక్ట్గా ఇదిగోండి ఇప్పుడు వెనిజువేలా ఎంటర్ అవుతున్నాను అనమాట. ఈ మొక్క కోసం లెగిచున్న ప్రతి సెకండ్ రిఫ్రెష్ చేసుకొని ఇదిగోండి కారకాస్ క్యాపిటల్లో ల్యాండ్ అయిపోతున్నాం. సో నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండింగ్. ఒక్కసారి చూడండి కారకాస్ నగరం ఎలా ఉందో, ఎంత లైట్లతో ఎలా ఉందో, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో. మనం కరెక్ట్గా బీచ్ పక్కనే, సముద్రం పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. సో రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. ఇదిగోండి క్షణాలు లెక్క పెట్టుకుంటున్నా, ఆ 195 స్పెషల్ మూమెంట్. సో మొత్తం నేను యూజువల్గా ల్యాండింగ్ అంతా క్యాప్చర్ చేయను, కానీ ఇది క్యాప్చర్ చేస్తున్నా. సో ఇంకా అదిగోండి ల్యాండ్ అయిపోయాం. దే యు గో. అమెరికాతో సత్సంబంధాలు ఉన్నప్పుడు అమెరికా నుంచి రోజుకి 20 ప్లేన్స్ వచ్చేవి. సో మీకు తెలిసిందే కదా, కమ్యూనిజము, సోషలిజము, హ్యూగో షావేజ్ ఇదంతా. సో ఖాళీ నిర్మానుష్యంగా ఉంది ఎయిర్పోర్టు. 195. వెల్కమ్. వివా వెనిజువేలా. గాయ్స్ వచ్చేసాం. లైఫ్ టైం గోల్, ఇంకా దీన్ని మించిన గోల్ అయితే లేదు. వచ్చేసాం గాయ్స్ వెనిజువేలా. 195వ దేశం చూడండి. ఇవాళ మా ప్లేన్లో వెనిజువేలా ఫుట్బాల్ టీం వచ్చింది. ఆ ఫుట్బాల్ టీం అంతా వెళ్ళిపోయాక, అందరూ వెళ్ళిపోయాక నిర్మానుష్యంగా నాకు టైం స్పెండ్ చేయాలి. ఈ మూమెంట్ని నేను అసలు ఆస్వాదించుకుంటున్నా. ఎందుకంటే బోర్డు పెద్దది ఉంది, సో అందుకని మెల్లగా వెళ్తున్నా. చూసారు కదా, ఇదిగోండి మొత్తం నడుస్తున్నా. చూడండి ఎయిర్పోర్ట్ కూడా ఎంత బాగా ఉంది చూడండి. మొత్తం అంతా సూపర్గా ఉంది. కాకపోతే నాకు రిటర్న్ టికెట్ లేదు అని నాకు చాలా ఇబ్బంది పెట్టాడు ఇమిగ్రేషను. కాకపోతే మళ్ళీ ఇంకో 2-3 ఇంటర్వ్యూల తర్వాత లోపలికి వదిలేరు. చూడండి వెనిజువేలా వచ్చేసాం. ఇమిగ్రేషన్ అయిపోయింది, నాకు స్టాంప్ అయిపోయింది, ఇచ్చేసాడు. ఏ ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చేసాను. చూసారా ఎయిర్పోర్ట్. Hola David, bienvenido a Venezuela. యా, muy gracias. సో ఇదిగోండి వచ్చేసాం.
వెనుజువేలా కంట్రీ 195 బొలివార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లెట్స్ గో. వెనిజువేలాలోని కారకాస్ కంటే కూడా చాలా డేంజరస్ అయిన టిహువానాకైతే ల్యాండ్ బార్డర్ దాటుకొని వెళ్ళిపోయి ఏం భయం లేకుండా ఉండిపోయాను. కానీ ఎందుకో వెనిజువేలా అంటే కొంచెం నాకు ఒక భయంలా ఉండిపోయింది. ఒకసారి నేను మద్రిద్లో ఉన్నప్పుడు నాకు వెనిజువేలా రూమ్మేట్ ఉండేవాడు అనమాట. వాడు చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీని అంతని ఎలా చంపేశారో, మొత్తం ఆస్తి ఎలా దోచేసుకున్నారో అని. అప్పటి నుంచి ఒక ఫోబియా ఉండిపోయింది. చూడండి, అమెరికాతో సత్సంబంధాలు లేకపోయినా ఎదురుగా మీకు ఏం కనిపిస్తుంది? మెక్డానల్డ్స్. సో అమెరికా రూల్స్ మాట, ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్కడ ఉన్నారు అని. చదవండి, మెల్లగా వెళ్తున్నాం. ఈ నేబర్హుడ్ అంతా చూడండి, రాత్రి ఖాళీగా చూడండి. ఎవ్రీ హోటల్ ఎక్కడికి వెళ్ళినా ఇలాగా సెక్యూరిటీ చూసారు ఎలా ఉందో, విపరీతమైన సెక్యూరిటీ. ప్రతి దగ్గర ఏం రాస్తుంది? ప్రొహిబిదో పొర్తార్ ఆర్మాస్, అంటే క్యారీయింగ్ ఆర్మ్స్ ఇస్ ప్రొహిబిటెడ్, అంటే గన్నులు పట్టుకోవడం లేదు అని. ఎక్కడ చూసిన కాల్పులు. చూడండి ఎంత రిచ్. రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఈ హోటల్లో ఉండిపోయాను ఎయిర్పోర్ట్ పక్కన, ఎందుకంటే కొంచెం రిస్కీ, ఎందుకు ఊర్లోకి వెళ్ళడం అని. ఫస్ట్ డే కదా, లాస్ట్ కంట్రీ మనం సంక్రాంతించకూడదు కదా, అందుకని. సో చూసారు కదా, ఇది ఇక్కడికి వచ్చాం రాత్రి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఆయన్ని పిక్ చేసుకోమని చెప్పాను. అన్నీ కాస్ట్లీ డాలర్స్లోనే. ఇదివ్వండి, ఎవడు వచ్చినా కూడా ఇంత సెక్యూరిటీ, ఇద్దరు మనుషులు బయట. ఇది సో రాత్రి ప్లేన్ వచ్చేసరికి 4 అయిపోయింది. ఆ హోటల్కి వెళ్ళిపోయి రికార్డ్ చేసి ఓపిక కూడా లేదు, రూమ్ కూడా రికార్డ్ చేయలేదు, పడుకుని పోయాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం కారాకాస్ సబర్బ్లో, కారాకాస్ ఏమో చాలా ఎత్తుగా కొండపైన ఉంది. ఈ ఎయిర్పోర్ట్ అయితే సముద్రం మట్టంలో ఉందన్నమాట. సో ఈ చిన్న విలేజ్ నుంచి మనం ఇప్పుడు ఇదిగోండి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మళ్ళీ వెనిజువేలా రాజధాని కారాకాస్ ఎయిర్పోర్టు. ఒక్కసారి ఈ కారాకాస్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ చూడండి. వీటిని ఫవేలాస్ అనరు, అంటే లో ఇన్కమ్ బిల్డింగ్స్ కాదు, కానీ మనం కారాకాస్ బయట ఒక విలేజ్లో ఉన్నాం. సో ఇదిగోండి మన కార్ అయితే వచ్చేసింది. ఒక కార్ అరేంజ్ చేయించుకున్నాను, ప్రైవేట్ కారు. ఈ ప్రైవేట్ కార్లోని మనం ఇప్పుడు కారాకాస్ నడిబొడ్డుకి వెళ్ళిపోవాలన్నమాట. Amigo, buenos días. Buenas tardes. ¿Cómo se llama? Orlando. Orlando, ok. Aquí Caracas segurado? Caracas a 20. No problema? No problema, no problema. Ok, Todo fino. ok. ¿Tranquilo? Tranquilo. Tranquilo. No hay problema. Seguridad normal, puede caminar. Fantastic. Okay. Fantástico. సో ప్రైవేట్ డ్రైవర్ని అరేంజ్ చేసుకున్నాం కదా, అది కూడా ఆయనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు అంతా సెక్యూరిటీ బాగానే ఉందా అంటే, ట్రాంక్విలో అంటే పీస్ఫుల్ అని. సో ఇప్పుడు ఇంతకుముందు 2 ఏళ్ళలాగా లేదు, పీస్ఫుల్గా ఉంది అని చెప్తున్నాడు ఆయన. సో అది కూడా మొత్తానికి కారాకాస్ నడిబొడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే అసలు గూస్ బాంబ్స్ మాట, అలా ఇంటర్కులు నిల్చొని ఉన్నాయి చేతుల మీద, రొమ్ముల మీద. అసలు మాటలో చెప్పలేని అనుభూతి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మొత్తానికి తెలుగులో చరిత్ర అయితే సృష్టించేసాం గైస్. మొదటి తెలుగోడుగా ఆంధ్ర తెలంగాణ 13 కోట్లలో మొదటి తెలుగోడు. ఇంకా మరి లెక్కలు ఎన్నోసార్లు చెప్పాను, ఆ లెక్కలు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఎక్సైట్మెంట్ మీరు కూడా అనుభవిస్తే కానీ మీకు అర్థం కాదు. ఇది మనుషులకి ఇది అర్థం కాదు, మామూలు మనుషులకి. అర్థమైందా? ఏ గుణా డైలాగ్ చెప్తున్నా. సో రాజధాని కరాకస్ సెంటర్కి మనం వెళ్ళిపోతున్నాం. చూడండి మబ్బులు అన్నీ ఎంత బ్యూటిఫుల్ ఉందో. రోడ్లు చూడండి 1940 నుంచి ఇలా ఉంది. సో డీటెయిల్గా మీకు రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం పిన్ పాయింటెడ్గా వెనిజువేలా మూలలు చూపిస్తాను. సో మళ్ళీ వన్స్ అగైన్ గైస్, 195 195. ఎవరెవరికైతే చెవులు నొప్పి పెడుతున్నాయో ఇంకా చాలా నొప్పి పెడతాయి, ఎందుకంటే చెప్తూనే ఉంటా. ఎందుకంటే నేను నిజంగా గాల్లో నడుస్తున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.